చూడండి, మనం ఇప్పుడు ప్రపంచంలో ఒక మొట్టమొదటిగా పెట్టిన కోకోకోలా ఫ్యాక్టరీని చూడబోతున్నాము. ప్రపంచంలో మంచినీళ్ళు దొరకని ప్రదేశాలు ఎన్నో ఉంటాయి, కానీ కోకోకోలా దొరకని ప్రదేశం మాత్రం ఎక్కడా లేదు. మొట్టమొదట కోకోకోలా ఇక్కడ పుట్టింది అట్లాంటాలో. ఫస్ట్ కోకోకోలా ప్లాంట్ అట్లాంటాలో పుట్టింది. మనం దానికి వెళ్తున్నాం. రండి, నాతో పాటు మీరు కూడా వచ్చి కోకోకోలాని ఎంజాయ్ చేయండి. చలో, లెట్ us ఎంజాయ్. There we go. Oh, so the one with the cup, you're gonna get that skin. ఇక్కడ నేను పెట్టుకుంటా. ప్రపంచంలో కోకోకోలా దొరికిన ప్రదేశం లేదని చెప్పాం కదా. 200 దేశాలకు పైన ఈ కోకోకోలా దొరుకుతుంది. మంచినీళ్ళు దొరకవు, కానీ కోకోకోలా అన్ని చోట్ల దొరుకుతుందట. ఈ కోకోకోలాకు స్టోరీ ఉంది. ఫస్ట్ ఇది హెడేక్ మెడిసిన్గా తయారు చేశారు, ఆ తర్వాత అది ఫౌంటైన్లో వేశారట. ఇప్పుడు అది లేకుంటే వెళ్ళని పరిస్థితిగా వచ్చింది. రండి, మనం కూడా వెళ్ళి చూద్దాం. ప్రపంచంలో కల్లా అత్యధికంగా అమ్ముడుపోయే పానీయం కోకోకోలా. కోకోకోలా ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఎవరు చేశారు, ఈ విశేషాలన్నీ తెలుసుకోవడానికి కోకోకోలా మ్యూజియంలోకి వచ్చేసాను. 1886లో అట్లాంటాలో డాక్టర్ జాన్ పెంబర్టన్ అనే ఒక ఫార్మసిస్ట్ తన జాకబ్ ఫార్మసీ అనేది ఒక ఫార్మసీ, ఇది దాంట్లో తలనొప్పి మందు అని చెప్పేసి తను తయారు చేశాడు ఒక మందు. కానీ అది కాస్త ఒక పానీయం లాగా తయారైంది. తర్వాత దాన్ని ఒక ఔషధ పానీయం, అంటే బలానికి బాగా పనికొస్తుందని ఒక ఆరోగ్యకరమైన పానీయం వచ్చింది. ఒక గ్లాసులో పోసి అమ్మేవాడు. అక్కడే 5 సెంట్లకు ఒక గ్లాసుతో ఇచ్చేవాడు. 1886లో తయారైన మందు ఇప్పుడది 200 పైగా దేశాల్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న కోకోకోలాగా తయారు కాబట్టి ప్రసిద్ధిగా. ఇది ఒక 4D థియేటర్. ఇక్కడ సీట్లు కదులుతూ ఉంటాయి. సీట్ల నుండి నీటి తుంపర్లు మన మీద పడుతూ ఉంటాయి. అక్కడ వీడియోకు అనుగుణంగా మనం నిజంగా అనుభూతి చెందుతూనే ఉంటాం. Have a wonderful Self-Guided tour. At this time, please gather all your... ఇది కోకోకోలా రహస్య ఫార్ములాను భద్రపరిచిన ప్రత్యేకమైన గది. కోకోకోలా గురించి చూస్తున్నాం కదా. 1986లో జాన్ పెంబర్టన్ అనే ఆయన ఈ కోకోకోలాను ఒక తలనొప్పి మందుతో తయారు చేశాక, ఆ తర్వాత అది కాస్త అందరికీ యాక్సెప్ట్ అయిపోయి కోకోకోలాగా తయారైంది. చూడండి, మనము లోపలికి వెళ్దాం. రకరకాల అడ్వర్టైజ్మెంట్స్, దాని పరిణామ క్రమం ఏ విధంగా ఉందో ఇవన్నీ కూడా మనకు లోపల తెలుస్తుంది. పదండి, ఎంజాయ్.
The secret formula only his was. The secret formula for Coca-Cola. We all the way back to 1919, just a little bit of history for you guys. 1919 the formula was put on paper. That was because it was used as collateral for the Moja family. This is you guys like, just remember to cross over this red and white line you have in front of the wheel. And when you guys are ready, feel free to go ahead and exit towards your right, please. Thank you guys. How do you press it? Oh. నేను ఇంకా ఘాటు బ్రతికే ఉన్నానండి తాగైతే పమ్ము. చేదుగా ఉందండి. ఇక్కడే ఇట్లా ఉందంటే మన దగ్గర ఎట్లా ఉంటుంది. ఆయన బాగా ఉంది, కుదరగా మంచిగా ఉంది. ప్రపంచంలో వివిధ దేశాల్లో తయారయ్యే కోకోకోలా రుచులు 100కు పైగా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మనం కూడా కొన్ని టేస్ట్ చేసి చూద్దండి. మన ఇండియా థమ్సప్, ఇటలీ బెవర్లీ, ఇట్లాంటివన్నీ ఫేమస్ కూడా ఉన్నాయి. ఇది బాగుంది టేస్ట్. ఇప్పుడు చూడండి, మన అన్ని కంట్రీస్ టేస్ట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. నేను ఇండియాది ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. ప్రపంచ దేశాల్లో ఉన్న ఈ కోకోకోలా అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ టేస్ట్లు ఉన్నాయి. డిఫరెంట్ టేస్ట్లతో ఉన్నాయి. ఇది థమ్సప్ ఇండియాది. ప్రతి దేశానికి ఒక ప్రత్యేకమైన రుచిని కోకోకోలా కలిగి ఉంది. జపాన్కు ఫ్యాంటా, ఇటలీకి బెవర్లీ, ఇండియాకు థమ్సప్ లాంటివి. కొన్ని చేదుగా, కొన్ని ఒగరుగా, డిఫరెంట్ టేస్ట్, కొన్ని వింతగా కూడా ఉన్నాయి టేస్ట్. కోకోకోలా బాటిల్ అంటేనే ఇట్లా రౌండ్గా ఉంటుంది చూడండి. అంటే ఫస్ట్ కూల్ డ్రింక్ అనేది రౌండ్గా వచ్చింది కోకోకోలా తోటే. ఫస్ట్ కోకోకోలా బాటిల్ 1915లో తయారైంది.
కోకోకోలా పానీయం తాగుతుంటే టేస్ట్ వేరే ఉంటుంది, స్మెల్ వేరే ఉంటుంది. ఈ స్మెల్కి సంబంధించిన పరిశోధన ఇక్కడ చేశాకే దాంట్లో కలుపుతారు. ఇది వాసన, ఒక్కొక్క ఫ్లేవర్ ఎట్లా రావాలి, స్మెల్ అనేది ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి. స్మెల్ వస్తుంది ఒక్కొక్కటి. ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్, కోకోకోలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. కోకోకోలా అమ్మకాలు ఎక్కువగా ప్రకటనల మీదనే, ప్రకటన వల్ల ఆకర్షింపబడి అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలోని ప్రసిద్ధమైన వ్యక్తులు అనేక ప్రదేశాల్లో ఈ అడ్వర్టైజ్మెంట్లు షూట్ చేసేసి విడుదల చేస్తున్నారు. అన్ని దేశాల అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. హాయ్. కోకోకోలా పరిణామ క్రమంలో అది పెట్టినప్పటి నుండి దాదాపు పెట్టిన ఒక 30 సంవత్సరాల తర్వాత నుండి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారానే ఎక్కువగా నడుస్తుంది. 1925లో ఈ అడ్వర్టైజ్మెంట్ చేశారు, రిఫ్రెష్ కండి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఫొటోస్ ద్వారా, వీడియోస్ ద్వారా, రకరకాల మాధ్యమాల ద్వారా స్పాన్సర్ చేస్తూ ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. ఒకసారి చూడండి. ఇవి చూస్తుంటే పాతవి గుర్తొస్తున్నాయి కదా, ఇవి కూడా చూడండి. అదేదో సెట్ కాదు. వా వన్ పర్సన్ అట ఇట్లా రాజ్య కోకోకోలా ఇప్పటి వరకు ఎన్నో అవార్డ్స్ను, ఎన్నో ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేసింది. కోకోకోలాను ముఖ్యంగా స్పైసీ ఫుడ్ తోటి బాగా ఇష్టపడతారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఫుడ్ కాంబినేషన్ తోటి కోకోకోలా తీసుకుంటున్నారు. మన ఇండియాలో అయితే చెప్పేదే లేదు. బిర్యానీ, తందూరి చికెన్తో ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి బోర్డుల మీద.
సో ఏ దేశాల్లో ఏ ఫుడ్ తోటి కాంబినేషన్ చాలా క్లిక్ అయిందో అవన్నీ ఆ పైన మెన్షన్ చేశారు. ఆ ప్రకారంగా డిస్ప్లే కూడా ఇస్తున్నారు. కోకోకోలా కంపెనీ ఒక్క కోకోకోలానే కాదు, ఇంకా అనేకమైన డ్రింక్స్, ఫాంటా, డైట్ కోక్, స్ప్రైట్, కోక్ జీరో, ఇట్లా అనేకమైన డ్రింక్స్ను ఇంట్రడ్యూస్ చేస్తుంది. అన్నీ వాటికవే ప్రాచుర్యం చెందాయి.